సో ల్యాక్ చేయను మామూలుగా మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు 8th వీక్లో భాగంగా ఓటింగ్స్ అయితే క్లోజ్ అయిపోయినాయి. సో బాటమ్ 4లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు అయితే చూద్దాము. వీడియో ఒక 1 minute అవగొట్టేద్దాం, ఎక్కువసేపు కూడా వద్దు. సో బాటమ్ 4లో యాజ్ పర్ ద లేటెస్ట్ ఓటింగ్ ట్రెండ్స్ బాటమ్ 4లో ఉన్నది వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ రీతు గారు అయితే బాటంలో ఉన్నారనమాట. అండ్ తర్వాత రాము గారు కూడా బాటంలో ఉన్నారు, తర్వాత మాధురి గారు ఉన్నారు, లాస్ట్లో గౌరవ్ గుప్తా గారు అయితే ఉన్నారు. సో నాకు తెలిసినంత వరకు ఈ నలుగురిలో ఒకరు కన్ఫామ్గా అయితే ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఇది అఫీషియల్ అన్అఫీషియల్ అని మీరు నన్ను అడగచ్చు, బట్ ఇది నేను అఫీషియల్ అని అన్అఫీషియల్ అని కూడా యాజ్ పర్ ద లేటెస్ట్ ఓటింగ్ ట్రెండ్స్ ప్రకారం ఇదైతే వచ్చింది. బట్ మనం నా ముందు వీడియోస్లో చూసుకున్నా, ముందు మనం అన్ని చూసుకున్నా సరే ఈ నలుగురు నేను బాటంలో ఎవరి పేర్లు అయితే చెప్తానో మ్యాక్సిమం వాళ్ళే ఎలిమినేట్ అవుతున్నారు. సో ఇప్పుడు కూడా మ్యాక్సిమం రీతు గారు కానీ, రీతు ఎవరేమో నాకు తెలిసి, బట్ ఏమో బాటంలో ఉన్న గారు చెప్తున్నారు. రీతు గారు కానీ, రాము గారు కానీ, మాధురి గారు కానీ, గౌరవ్ గారు కానీ, వీళ్ళ నలుగురులో అయితే ఒకళ్ళు కన్ఫర్మ్గా ఎలిమినేట్ అయితే అవుతారనమాట ఈ 8th వీక్లో భాగంగా. అండ్ శ్రీజ గారు ఎందుకు ఎలిమినేట్ అయ్యారు, భరణి గారు ఎందుకు ఇంట్లో ఉన్నారు ఆడియన్స్ ఓటు ప్రకారం అనే దాని మీద నేను ఒక వీడియో చేశాను. ఎందుకంటే చాలామంది ఫెయిర్ కాదు అని అంటున్నారు, కొంతమంది ఫెయిర్ అంటున్నారు శ్రీజ గారు ఎలిమినేషన్, కొంతమంది అన్ఫెయిర్ అంటున్నారు. సో ఇంకా మన ఈ టాపిక్ని ఇక్కడ ఆపాలంటే మనకు క్లారిటీ అయితే ఉండాలి, అసలు ఏది ఫెయిర్ ఏది అన్ఫెయిర్, ఎందుకు శ్రీజ గారు వెళ్ళిపోయారు, ఎందుకు భరణి గారు ఉన్నారు అనేది. సో అందుకే దాని మీద ఒక ఫుల్ క్లారిటీ వీడియో చేశాను, ఒక్కసారి ఓపెన్ చేసి నా ఛానల్లో చూసేయండి. అంతే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నేను ఎవరు ఎలిమినేట్ అయ్యారన్న వీడియో కూడా పెడతాను, అది అందులో కలుద్దాం అనమాట. సైన్ ఆఫ్ మీటింగ్ అన్నారు. బాయ్ బాయ్.